समस्त जगतां मधुकैटभारे तौ वेतराक्षि परितोषिणि पत्मिनीठ्ये नाथानुबद्ध भुवनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् ఛాయే అఖిలాశ్రిత వరప్రదకల్పకల్పే విశ్వప్రదామనిలయామల దివ్య భాసే ఆకుక్కుటమండలీయం పారావతాః కలరవం కలయంతి భాల్యా కేళీషు కామలయమారుతమాలవంతి ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం उत्फुल्ल चंपक कुशेशय पाटलाना गंधादिवास सुरभिशिष शिरो मृदुश्च त्वां सेवते मरुददृश्च वपुर्महात्मन् श्री सूर्य दैवत विभो तव सुप्रभातम् स्वामिन्नद प्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूत मनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्य विप्राः श्रीहर्षवल्लधिपते तव सुप्रभातम् रम्याग्रहण्य विततौ कलभाषिणीना वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्य सेवाम् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसु मनोहर पुष्करिण्या किञ्चिद् विकासि कमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्लधिपते तव सुप्रभातम् हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। శ్రీనిధిం బ్రహ్మతత్వజ్ఞం తపోవిదషేడ్రిపుం విశ్వశ్రేయఃప్రదం వందే రామానందయతిం భజే. శ్రీ రామానంద సరస్వతి గురుపాదుకేభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని ప్రతినిత్యం ప్రభాత వేళ శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదుల వారి తీర్థయాత్ర అంకాన్ని మనం ప్రవచించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా భగవత్పూజ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఆయనకి సమర్పణం చేసేటటువంటి సుమాలు ఈ పువ్వు పెడితే ఇలా ఉంటుంది, ఆ పువ్వు పెడితే అలా ఉంటుంది అనేటువంటి విషయం ఉండదు. అది కేవలం భక్తితో మాత్రమే పెట్టాలి ఏది సమర్పణం చేసినా అని మనం లోగడ భాగాల్లో చెప్పుకున్నాం. అయితే అసలు శాస్త్రంలో ఏ పువ్వుతో పూజ చేయాలి, ఏ పువ్వుని సమర్పణం చేయాలి అని చెప్పారో మనం ఒక్కసారి గమనిద్దాం. అది ఒక పువ్వు కాదండి,
8 రకాల పువ్వులు చెప్పారు. ఏమిటా 8 రకాల పువ్వులంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం. మొట్టమొదటి పువ్వు ఏమిటి ఆయనకు పెట్టాల్సినటువంటి పువ్వు అంటే అహింసా ప్రథమం పుష్పం. నీ మనస్సులో హింసతో కానీ ఈర్ష్యతో కానీ కూడినటువంటి భావన లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో, జీవుల యందు కరుణ దయతో కూడినటువంటి హృదయంతో ఏ జీవిని హింసించకుండా బాధించకుండా ఉండడం ఏదైతే ఉన్నదో అది భగవంతుడికి నీవు సమర్పణం చేసేటటువంటి మొట్టమొదటి పువ్వు. రెండవది ఏమిటంటే పుష్పం ఇంద్రియ నిగ్రహం. నీవు ఇంద్రియ లౌల్యానికి లోనయ్యి ఆ ఇంద్రియాలకు నీవు బానిస అవ్వకుండా ఉండడం ఏదైతే ఉన్నదో అది రెండవ పువ్వు. ఇంద్రియ నిగ్రహం ఎంత ప్రధానమంటే లోగడ భాగాల్లో మనం చెప్పుకున్నాం. రాముడు చంపలేదు, రావణాసురుడి యొక్క ఇంద్రియ లౌల్యమే అతన్ని సంహరించిందని మండోదరి చెప్పినట్టుగా లోగడ భాగాల్లో మనం చెప్పుకున్నాం. చూడండి, మనం లోకంలో కూడా అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. మనస్సులో ఒక కోరిక కలుగుతుంది, మిడతకి శలభం అంటారు దాన్ని. ఎట్లయినా సరే అగ్నిహోత్రుణ్ణి ఆర్పివేయాలి అని వెలుగుతున్నటువంటి దీపం దగ్గరికి వెళ్ళి మిడత కొట్టుకుంటూ ఆ దీపాన్ని ఆర్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ చివరికి రెక్కలు కాలిపోయి ఆ దీపంలో తనే కాలిపోతుంది. ఆర్పాలనేటటువంటి దుర్బుద్ధి వల్ల తనే ఆరిపోతుంది. వేటగాడు వేణువు ఊదితే ఆగితే బాణం వేస్తాడన్నటువంటి విషయం జింకకి తెలుసు. ఆగకూడదనేటటువంటి ఆ భావనతోనే ఉంటుంది. కానీ శ్రవణేంద్రియం దాన్ని కట్టడి చేసి దాని కాళ్ళు కట్టివేయడం వల్ల అది ఆగిపోతుంది. జింక ఆగగానే వేటగాడు బాణం వేస్తాడు. తుమ్మెద మొగలి పువ్వు మీదకి వెళ్ళి వాలినట్లయితే అది అక్కడికక్కడే చనిపోతుంది ఆ వాసనకి. కానీ అది తప్పకుండా ఆ మొగలి పువ్వు వాసనకి ఆకర్షితురాలై, అంటే ఆ ఆఘ్రాణేంద్రియం, ఆ నాసికేంద్రియం ఏదైతే ఉన్నదో దాని లౌల్యానికి లోనయ్యి అక్కడికే వెళ్ళి చనిపోతుంది. ఇక మనిషి కూడా అనేకమైనటువంటి కోరికలతో నాది 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 అనేటటువంటి ఆ వ్యామోహంతో ఇంద్రియాలు చెప్పినటువంటి ఆ మాటకి అనేక రకాలైనటువంటి క్షణికమైనటువంటి ఆ తృప్తి కోసం, లేకపోతే ఆ కోరికలను తీర్చుకోవడం కోసం ఆ ఇంద్రియ లౌల్యానికి గురై మరణించినటువంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే మనకి కొల్లలు. కాబట్టి భగవంతుడు కోరుకుండేది ఏమిటంటే రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం కావాలి. అదే మనకి సంకల్పం చెప్తూ కూడా క్షేమ, స్థైర్య, ధైర్య అని చెప్తూ ఉంటారు. ఆ స్థైర్యం అంటే కూడా ఏమిటంటే స్థిరత్వం అంటే ఏదో నేను ఉపవాసం ఉంటున్నాను అని ఉపవాసం ఉండడం కాదు. నీవు ఉపవాసం ఉన్నటువంటి వేళలో కూడా ఇంట్లో చక్కగా వేడివేడి గారెలు చేస్తే ఆ వాసనకి నీ మనస్సు చలించకుండా ఉండడం ఏదైతే ఉందో అదే ఇంద్రియ నిగ్రహం. కొంతమంది పూజ చేస్తూ ఉంటారు, నివేదన అన్న చోట పులిహోర, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టగానే వాడి ఇంద్రియ లౌల్యం వల్ల మనస్సంతా నైవేద్యాల మీదకి వెళ్ళిపోయి మంత్రపుష్పం తేలిగ్గా గానిస్తాడు. ఇది కాదు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహాని కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈ ఇంద్రియ నిగ్రహం రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహం. ఇక మూడవది ఏమిటంటే సర్వభూత దయాపుష్పం. ఈ ప్రపంచంలో నీతో పాటు జీవిస్తున్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, నీకంటే కూడా బలహీనమైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నీవు దయగలిగి ఉండడం, దయాహృదయుడవై ఉండడం, వాటి మీద జాలి కలిగి ఉండడం. నీతో పాటు ఉన్నటువంటి మానవులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళకి నీవు చేతనైన సహాయం చేసేటటువంటి ఆ దయాగుణాన్ని నీవు కలిగి ఉండడం ఏదైతే ఉన్నదో భగవంతుడికి నీవు అర్పణం చేసేటటువంటి మూడవ పువ్వు ఇది సర్వభూత దయాపుష్పం. ఇటువంటి దయాహృదయం ఉన్నటువంటి వాడే దానం కూడా చేయగలుగుతాడు. లోగడ భాగాల్లో మనం చెప్పుకున్నాం, దానం చేయటం అంటే అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణా. దానం చేయాలనేటటువంటి గుణం ఒకళ్ళని చూసి నేర్చుకుంటే వచ్చేది కాదు, అది జన్మాంతర సంస్కార సుకృత విశేషం చేత మాత్రమే వస్తుందని లోగడ భాగాల్లో చెప్పుకున్నాం. దానాన్ని ఎవరు చేయగలుగుతారంటే దయ ఉన్నటువంటి వాడు చేయగలుగుతాడు. అటువంటి సర్వభూతాల యందు, సకల జీవుల యందు దయ కలిగి ఉండడం అది భగవంతుడికి మనం సమర్పణం చేసేటటువంటి
3వ పుష్పమని మనకు పెద్దలు చెప్పారు. ఇక మిగిలినటువంటి 5 పుష్పాలు ఏమిటన్నటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగాల్లో సోదాహరణ సహితంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలనే కార్యక్రమానికి స్వాగతం. అంటే భక్తిలో ప్రధానంగా ఉండాల్సినటువంటిది బాధ్యత. బాధ్యత అనేటువంటిది చాలా ప్రధానం అన్నమాట. అంటే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మో భయావహః అని చెప్పబడింది. అంటే నీకు ఏ బాధ్యత అయితే విధింపబడిందో ఆ బాధ్యతని నిర్వర్తించడమే నిజమైనటువంటి ధర్మం అట. అది కాకుండా నీకు విధింపబడినటువంటి బాధ్యతని విడిచి నువ్వు అన్య ధర్మాలు పాటించినా అది పాపభూయిష్టం అవుతుంది అని భగవద్గీతలో చెప్పబడింది. ఉదాహరణకు చూడండి, మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క కథలో తీసుకుంటే, పార్వతీదేవి వినాయకుడిని బయట కాపలాగా పెట్టిన తర్వాత పరమేశ్వరుడు కైలాసానికి వస్తున్నప్పుడు అడ్డగిస్తాడు వినాయకుడు. అయితే మనం అక్కడ తన బాధ్యత అనేది మనం చూడాలి. అంతే తప్ప వినాయకుడికి ఆయన శివుడని తెలియదా, శివుడికి తన కొడుకని తెలియదా అంటే వాళ్ళకి అది తెలుసు. కానీ లోకానికి అంటే ఒక వ్యక్తిత్వ వికాస పాఠాన్ని తెలియజేయాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వినాయకుడు అక్కడ వచ్చినటువంటిది ఎవరు అనేది తనకు తెలియదు వినాయకుడికి. అంటే యథార్థానికైతే భగవత్ స్వరూపంగా తెలుసు, కానీ మన కోసం అదంతా ఒక లీల కాబట్టి వచ్చింది ఎవరైనా సరే తను అడ్డుకోవాలి. ఎందుకంటే నా తల్లి నాకు అప్పగించినటువంటి బాధ్యత అది. అక్కడ తల్లి ఏం చెప్పింది, ఎవరిని లోనికి రానియొద్దు అని చెప్పింది. ఒకవేళ తన తండ్రి అని తెలిస్తే తనే స్వయంగా ఇంటికి తీసుకువెళ్తాడు, కానీ తండ్రి అని తెలియదు కదా. కాబట్టి తనను అడ్డుకున్నాడు అనమాట. అడ్డుకొని తన ప్రాణాలను సహితం తన ప్రాణాలనైనా పోగొట్టుకున్నాడు తప్ప బాధ్యతను మాత్రం విస్మరించలేదు. ఇది మనం అక్కడ నేర్చుకోవాల్సినటువంటిది. ఎంత గొప్ప ఘట్టమండి అది. ఇప్పుడు ఒక సెక్యూరిటీని ఎందుకు పెట్టుకుంటాం మనం అంటే వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ ప్రాణాలని ఫలంగా పెట్టైనా సరే మనల్ని కాపాడాలని కదా. కాబట్టి అక్కడ అది చేశాడనమాట వినాయకుడు. తన ప్రాణాలను పోగొట్టుకున్నాడేమో కానీ తనకు విధింపబడినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మాత్రం తను వదులుకోలేదనమాట. అది వినాయకుడు మనకు అక్కడ నేర్పిస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనకు ఉత్తర రామాయణంలో చూస్తే కనుక ఒక చక్కనటువంటి కథ ఒకటి ఉంది. ఉత్తర రామాయణంలో ఒక కుక్క ఏడుస్తూ రాముని దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసిందట. రాముని దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసి అలా తలకి గాయమైంది, రక్తం స్రవిస్తుంది. అప్పుడు రాముడు అన్నాడు, ఏమిటి నీ బాధ ఏంటి, ఎందుకు అలా రక్తం కారుతుందంటే, నన్ను ఒక వ్యక్తి కొట్టాడు కర్రతో. ఎందుకు కొట్టాడు అంటే ఊరకే కొట్టాడు, అయితే వాడిని వెంటనే పిలిపించండి అన్నాడు రాముడు. అప్పుడు భటులు పంపిస్తే వాడిని పిలిచారు. ఏమయ్యా కుక్కను కొట్టావు అంటే, వాడంటే నా చేతిలో కర్ర ఉండండి, ఆ కుక్క అలా వెళ్తుంటే కొట్టాలనిపిస్తే కొట్టాను అన్నాడు. అది చాలా నేరం కదయ్యా, కొట్టాలనిపిస్తే కొట్టడం ఏంటి, ఏదో నీ ఇంట్లోకి వచ్చి ఏదో ఆహారం మీద దొంగతనం చేస్తే అది కూడా ఏదో నెమ్మదిగా కర్రతో తరమాలి తప్ప అది కొట్టరాదు కదా. అందులో ఈ కుక్క ఏ నేరమూ చేయలేదు, అలా దాని మానన తిరుగుతూ ఉంది, దాంతో కర్రతో కొడతావా అంటే, అప్పుడు మరి అప్పుడు కుక్కను చూసి రాముడు అంటాడు, సరే ఇది ఈ వ్యక్తి తప్పు నేరం చేశాడు, ఈ వ్యక్తికి ఏ శిక్ష వేయాలి అంటే, అప్పుడు కుక్క అన్నది, ఈ వ్యక్తిని ఒక పెద్ద ఆలయానికి ఒక చైర్మన్ని చేసేయండి అన్నదటి కుక్క. అప్పుడు వెంటనే లక్ష్మణస్వామి రాముడు చూస్తే, అదేంటమ్మా ఇప్పుడు ఏదో ఒక కఠినమైన శిక్ష వేయమని దేశ బహిష్కరణో లేకపోతే ఒక 100 కొరడా దెబ్బలో లేకపోతే మరొక శిక్షో అని వేయమని చెప్తావేమో అనుకున్నాను, కానీ ఈ వ్యక్తిని ఒక పెద్ద ఆలయానికి చైర్మన్ చేయమంటావేంటి, ధర్మకర్తను చేయమంటావేంటంటే, అప్పుడు ఆ కుక్క చెప్తుంది, అదే పెద్ద పనిష్మెంట్ అండి అంది. ఎందుకంటే గత జన్మలో నేను ఒక పెద్ద ఆలయానికి చైర్మన్ అయ్యాను నేను, అందువలన అక్కడ జరిగినటువంటి కొన్ని పాప ఫలంగానే ఈ జన్మలో నేను కుక్క పుట్టాను, కాబట్టి వీడికి కూడా ఆ ధర్మకర్తగా పడేయండి, వాడికి చైర్మన్ చేసేయండి. అప్పుడు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదనుకోండి, వాడు కూడా నాలుగు కుక్కగా పుడతాడు, కుక్క బతు బతుకుతాడు అని చెప్పిందట. కాబట్టి బాధ్యతల్ని మనం స్వీకరించడం గొప్ప కాదు, ఆ బాధ్యతలు నిర్వర్తించగలగాలి. కాబట్టి బాధ్యతల కోసం ఇప్పుడు పదవుల కోసం పోకలాడడం కాదు, మనకు వచ్చినటువంటి పదవిని సక్రమంగా నిర్వర్తించగలమా అనేది. ఎందుకంటే ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక పాలకుడుగా ఉంటే ప్రజలు చేసినటువంటి పాపాలు కూడా పాలకుడికి వస్తాయి. అందుకే ధర్మరాజు అంతటి వాడు పరిపాలన చేసిన తర్వాత అంత గొప్ప ధర్మాత్ముడైనప్పటికి కూడా కాసేపు నరకంలో ఉంచాల్సి వచ్చిందట. ఎందుకని, రాజు కాబట్టి తనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగి ఉంటాయి. కాబట్టి ఆ కొద్దిపాటి పాప ఫలంగా ధర్మరాజు అంతటి వాడు కూడా నరకలోకంలో కాసేపు ఉండాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఒక పెద్ద రాజు అనే అవసరం లేదు. మన ఇంటికి మనం రాజులమైనా సరే, ఒక ఇంటిని పాలించాలనుకున్న ఒక బాధ్యత అనేది మనకి ఏ బాధ్యత విధింపబడిందో దాన్ని చక్రంగా నిర్వర్తించినప్పుడే దానికి మనం న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం అనమాట. అది నిజమైనటువంటి భక్తి. భక్తి అంటే బాధ్యతలను విస్మరించడం కాదు. ఇప్పుడు అర్జునుడు ఏమంటాడు, నేను యుద్ధం చేయను,
నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను, తపస్సు చేస్తానంటాడు. చాలామంది అంటారు వేదాంతము భగవద్గీత ఇవన్నీ కూడా ఏవో సన్యాసులకో సాధువులకో అని. కాదు, చాలా పొరపాటు అండి. వేదాంతము భగవద్గీత ఇవన్నీ కూడా బాధ్యత కోసం చెప్పాయి. మరి కృష్ణుడు చెప్పింది ఏమిటి? భగవద్గీతలో యుద్ధం చేయమనే కదా చెప్పాడు. ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చేయను, తపస్సు చేసుకుంటానన్నాడు. కానీ తపస్సు కాదయ్యా నువ్వు చేయాల్సిన, యుద్ధం చేయమని చెప్పాడు. అంటే బాధ్యతని చెప్పేదే భగవద్గీత అనమాట. కర్తవ్య బాధ చేసిన ఒక వ్యాపారస్తుడు చక్కగా వ్యాపారం చేయమని చెప్తుంది భగవద్గీత. ఒక లాయరు తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించమని, ఒక రాజు చక్కగా పాలన చేయమని, ఒక డాక్టర్ తన వృత్తిని చక్కగా ఆచరించమని, ఇలా ఒక రైతు చక్కగా వ్యవసాయం చేయమని. అంటే ఎవరికి ఏదైతే విధింపబడిందో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించమని భగవద్గీత బోధిస్తుంది. అంతే తప్ప వేదాంతం అంటే తపస్సులు చేసుకోవడం అని కాదు ఇక్కడ అర్థం. తపస్సు కూడా చెప్పబడింది. ఎటువంటి తపస్సు చేయమంటాడు అంటే మానసిక, వాచిక, శారీరక ఈ 3 రకాలైనటువంటి తపస్సులు చేయమని భగవానుడు చెప్పాడనమాట. అంతే తప్ప మన ఒక చోట కూర్చొని తపస్సు అని కాదు. మానసికమైన తపస్సు అంటే మనసుతో మంచి ఆలోచనలు చేయాలి. మనసులో ఏదైతే అనుకుంటున్నామో వాచిక అదే మాటతో చెప్పాలి. మాటతో ఏదైతే చెప్పామో శారీరక చేతులతో అదే చేయాలి. అది నిజమైనటువంటి తపస్సు అనమాట. అందుకే దీన్ని భగవద్గీతలో స్వామి ఇది త్రివిధమైనటువంటి తపస్సులు అని చెప్పబడ్డాయి. ఈ 3 తపస్సులు ఎవరైతే దీన్ని త్రికరణ శుద్ధి అంటారనమాట. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబులోనుగా తలుపడేని, కలుగ నీటికి తల్లిలో కడుపు చేయట అంటారట. అంటే తల్లి రుణం ఎప్పుడు తీర్చుకుంటామయ్యా అంటే మనం ఒక తల్లికి బిడ్డగా పుట్టిన తర్వాత తల్లి యొక్క యవ్వనం కొంత తగ్గిపోతుందట. ఇవి ఆచరిస్తేనే తల్లి రుణం తీర్చుకునే వాళ్ళం అవుతామట. ఏం చేయాలంటే చేతులారంగా శివుని పూజింపడేని, చేతులతో శివుని పూజించాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అంటే వాక్కుతో హరిని కీర్తించాలట. అలాగే దయా సత్యం అనేది మనసులో కలిగి ఉండాలట. అందుకే మనస వాచ కర్మణ ఇది త్రికరణ శుద్ధి అంటారు అన్నమాట. అందుకే స్వామి భగవంతు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం అంటే అర్థం ఏంటంటే 3 సార్లు ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే స్వామి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను ఉంటాను అంటే మనసులో ఏదో అనుకుంటానో అదే నోటితో చెప్తాను, ఏ చెప్తానో అదే ఆచరిస్తానని దాని అర్థం అనమాట. హరి ఓం తత్సత్. అంతెందుకండి, మనం అవతారం అనుకునేటప్పటికీ శ్రీ మహావిష్ణువు ఎలా వస్తాడంటే శంకు చక్ర గద తామరపు చేతిలో పట్టుకొని ఇలా గద పట్టుకొని పట్టు పీతాంబరంతో కిరీటం తోటి పెట్టుకొని వస్తున్నాడని అనుకుంటే అవివేకం. మనం కష్టంలో ఉన్నాం, మన కష్టం ఎవరికి చెప్పుకునేటట్టు లేదు. అది డబ్బు రూపంగా కావచ్చు, ఇంకొక రూపంగా కావచ్చు. ఎవరో మన స్నేహితుడు, దూరంలో ఉన్న స్నేహితుడు కూడా వచ్చి ఒరే ఏంట్రా నీకేదో ఇబ్బంది వచ్చిందంట, నన్ను అడగడానికి నీకు నామోషిగా ఉందా, పద ఇది పెట్టుకో, ఈ 1,00,000 రూపాయలు అని ఇచ్చాడనుకోండి, అతనే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే ఈ కలియుగంలో ఆ విధంగానే వస్తాడు, అతనే అవతార పురుషుడు. ఆ విధంగా మనం భావించాలి. ఎప్పుడు అది మనం భావించగలుగుతామంటే నీ యొక్క తపన. అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలా పరిగెత్తుకొని వస్తాడండి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు అని పలుకుతేనే వస్తాడంటే ఒక్కసారి మనం ఆలోచించండి. గజేంద్ర మోక్షంలో ఎక్కడ కూడా కృష్ణాన్ పిలవలేదు, హే భగవాన్ అన్నాడు. అనేటప్పటికీ పరిగెత్తుకొని వచ్చాడు. అంటే చూడండి, పరిగెత్తుకొని వచ్చిండు. అదేవిధంగా మన స్నేహితుడు ఎక్కడో దూరంలో ఉన్నవాడు కూడా నాకు తెలిసిందిరా నీకు ఈ ఇబ్బంది వచ్చిందంట, అమ్మాయి వివాహం అంట, సరే ఇది పెట్టుకొని 2,00,000 నేను తర్వాత తీసుకుంటానులే అన్నాడు అనుకోండి, ఆ శ్రీ మహావిష్ణువు మన స్నేహితుడి రూపంలో వచ్చినట్టుగా మనం భావించాలి. అంతేగాని విష్ణువు ఇంకా రాలేదండి, నేను ఎదురు చూస్తున్నానండి, శివుడు ఇంకా రాలేదు, కైలాసంలోనే ఉండిపోయినట్టున్నాడు, ఇవన్నీ మాట్లాడతాం. అయితే ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇంకొక మాట కూడా అంటాం మనం. ఏమనంటే ఎన్ని పూజలు చేశానండి, నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు ఈ దేవుడు అంటాం. ప్రతి వాళ్ళు అంటారు ఏదో ఒక రకంగా. మన జీవితంలో ఒక్కసారైనా ఈ మాట అనే మానవుడు లేనే లేడు. కష్టం కొరకే నీకు ఈ మానవ జన్మ ఉన్నదని మర్చిపోకూడదు. నువ్వు క్రితం జన్మలో చేసుకున్నదే ఈ కష్టం పోవడానికి, ఆ కష్టం అనే సమయాన్ని దాటడానికే మనకి జన్మ ఇచ్చాడు ఆ ఈశ్వరుడు. కుక్కకు అవన్నీ లేవు, పందికి అవన్నీ లేవు, సింహానికి అదంతా లేదు, చిలకకు అవన్నీ లేవు, కానీ మానవుడికే ఉన్నాయి. ఇవన్నీ నువ్వు దాటిపోవాలి. ఆ దాటి శ్రీహరి దగ్గరికి పోవాలి. భక్తుల కొరకే వస్తాడా అండి శ్రీహరి అని చెప్పే ఒక మనకు అనుమానం ఉంటుంది. రాక్షసుల కొరకు రాలేదా, హిరణ్యకశిపుడిని చంపలేదా, రావణాసురుడిని చంపలేదా అంటారు. అది కూడా భక్తుల కొరకే వచ్చిండు. అయితే ఎంత కఠినాత్ముడండి, అతనిలో మార్పు దేవచ్చు కదా. రామచంద్రమూర్తి ఎంతో గొప్పవాడు కదా, రామచంద్రమూర్తి ప్రశాంతమూర్తి కదా. రామచంద్రమూర్తి వాక్కుతోటే ఎందరో మారిపోయినప్పుడు ఆ రావణాసురుడిని ఎందుకు మార్చలేకపోయాడండి? అతన్ని చంపాల్సిన అవసరం ఉందా? అంత కఠినమా? తప్పు చేశాడేమో, అతనికి మార్పు దేవచ్చు కదా. ఇలాంటి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మనం మాట్లాడుతుంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. ఈ వేలికి నాకు దెబ్బ తగిలింది. ఏదో దగ్గరున్న డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ దానికి ఏదో తాను చేయాలనుకున్నట్టు చేయలేకపోతే ఇది సెప్టిక్ అయిపోయింది.
ఆ సమయంలో డాక్టర్ ఏం చెప్తాడంటే, ఏమంటే మీ వేలు తీసేయకపోతే మీ శరీరానికే ప్రమాదం అంటే, అయ్యా నువ్వు ఎంత కఠినాత్ముడివి, నువ్వు నా వేలు తీసేస్తావా, కత్తితో కోసేస్తావా అంటానా. వెంటనే ఏమంటా, డాక్టర్ తొందరగా తీసేసేయి, ఎందుకంటే ఈ శరీరం అంతా బాగుండాలనుకుంటాం. అదేవిధంగా ఒక రావణాసురుడు పోతే ఈ ముల్లోకాలు సంతోషపడతాయి కనుక ఆ రావణాసురుడిని చంపడానికని వచ్చాడు. మనలో మార్పు తేవడానికి కూడా రాముడు వచ్చాడు. హిరణ్యకశిపుడిని చంపడానికి ఆ నరసింహస్వామి వచ్చాడు. ఎందు గురించి? మనిషికి అహంకారం ఉండకూడదు కనుక 3 అడుగులు కావాలని ఆ వామనమూర్తిగా వచ్చాడు. ఇవన్నీ మనల్ని ఉద్ధరించడానికే వస్తాడు. అవి నేర్చుకోగలిగితే మనకు భక్తి అనేది పెరుగుతుంది. ఈ భక్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఉంటాం. అంటే భక్తి అనేది మన లోపల ఉండిపోవాలి. ఆ భక్తితో పాటు మనకు ఆ రాముడి యొక్క ధర్మం మనకు తెలుస్తుంది, కృష్ణుడి యొక్క సత్యం మనకు తెలుస్తుంది కనుక మనం ఏ తప్పు చేయకుండా ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం. మనం వెళ్ళి ఆ రోడ్ మీదకి వెళ్ళేటప్పటికి అక్కడెక్కడో డ్రైనేజ్లో నుంచి అంత పొంగి పొర్లుతుందనుకోండి. ఆ సమయంలో మనం రోడ్డు దాటాలి. ఎలా దాటుతామండి? కాళ్ళకు షూస్ ఉంటాయి, మనకేమీ అంటదు. అయినా కానీ అది దాటేటప్పుడు ఎక్కడైనా చిన్న అది లేని స్థలం చూసుకొని అక్కడ కాళ్ళు పెడుతూ అలా 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 జంప్ చేస్తాం. అంటే ఎంత మనము సూక్ష్మంగా చూస్తూ షూస్కు తగలకూడదని చెప్పి దాడుతున్నాం మనం. అంటే ఆ తర్వాత తగిలినా కానీ షూస్కే కింద నీళ్లు పోస్తే కడిగిపోతుంది, లేదా మనకి కొద్దిగా మన కాలు కొద్దిగా తగిలినా స్నానం చేస్తే కూడా ఆ మురికి పోతుంది. లోపలున్న మురికి అంటే మనం చెడు ఆలోచనలు అనుకోండి, అసత్యం అనుకోండి, అధర్మం అనుకోండి, మరి దాని గురించి మనం ఎందుకు ఆలోచిస్తలేం? ఇది దాటడానికి ఇంత కాన్షియస్గా మనం వెళ్ళే వాళ్ళము. ఈ జీవితం దాటి తరింపజేసుకొని ఆ శ్రీహరి పాదాల దగ్గర పోవాలంటే నేను ఏమి చెయ్యాలి అన్న ధర్మం అనేది మనకు తెలిసి ఉంటే కూడా తెలియనట్టు నటిస్తూ ఆ తెలుసుకొని ఆ విధంగా ఆ కాన్షియస్గా మనం దాటగలిగామనుకోండి మన జన్మ తరించిపోతుంది. అయితే అది మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అన్నది కూడా మనకు ఒక ఆలోచన ఉండాలి. అప్పుడే మనము ఆ యొక్క భక్తి అనేది పెరుగుతుంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గజేంద్ర మోక్షంలో నిరూపణ చేశాడు. ఏ పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, హే భగవాన్ అంటే పరిగెత్తుకొని వచ్చాడు. అది మనం తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ కావాలంటే ముఖ్యంగా 2 ఆలోచన. ఈ శృతి నుంచి పురాణాల నుంచి మనం చదువుకుంటే ఈ బుర్రలో మనకు ఉండిపోతుంది, ఇలా చెయ్యకూడదు ఇలా చెయ్యాలని. అప్పుడు ఈ వాక్కుతోటి అసత్యం పలకము, అధర్మమైన పనులు చేయము, ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్పి మన మనసు చెప్తూ ఉంటుంది కనుక ఆ సమయంలో ఇలాంటి ఏవీ లేకుండా మనం ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే చూసే ప్రతి దాంట్లో కూడా ఆ లక్ష్మీనారాయణని మనం చూస్తుంటాం. అయితే మనకు ఒకటి ఉంటుంది, ఏమనంటే నిజమేనండి, మరి జీవితం అంతా కూడా మనము ఒక భక్తి భావనతోటి, అంటే ఒక యోగి మాదిరి, ఒక సన్యాసి మాదిరిగానే ఉండాలా అండి అని ఉంటుంది. అంటే అక్కడ మనం అవన్నీ సన్యాసిలాగా ఉండాల్సిన అవసరం లేదండి. ఏంటంటే మీరు అన్నీ చేయండి, చేయకపోవడం అనేది లేదు. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో చేయండి, కానీ అందులో ధర్మం చూడండి. ఈ మన కళ్ళు చూస్తుంటాయి, మన అమ్మని చూసేటప్పటికి మన సీతమ్మ వారే కనబడాలి. మన తండ్రిని చూసినాం అనుకోండి, నాన్నని చూసినాం అనుకో, ఆ పరమేశ్వరుడే కనబడాలి. ధర్మంతో కూడుకొని భార్యతో నువ్వు నీ యొక్క వంశాభివృద్ధి కొరకే ఆలోచించు, కానీ ఇంకొక రకంగా ఆలోచించకు. అంతేకాకుండా ఒక పరస్త్రీని చూడు, అందంగా ఉంటే మా పార్వతీదేవి ఇలాగే ఉండేదా, మా కామాక్షి తల్లి ఇలాగే ఉండేదా, మా సీతమ్మ తల్లి ఇలాగే ఉండేదా, ఈ భావన ఉండాలి. అంతేగాని వంకర బుద్ధితోటి వంకర భావనతోటి ఉండకూడదు. అయితే మనం చేసే పాపాలన్నీ కొన్ని ఏమో శారీరకంగా చేస్తాం, కొందరు మనసులో మానసికంగా చేస్తాం, వాక్కుతోటి చేస్తాం. ఎవరి మనసు కష్టపెట్టకండి, అదే భక్తి. ఎవరైనా తెలిసి తెలియక మిమ్మల్ని మీద ఒక నింద వేశారనుకోండి, మీరు అప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రామచంద్రమూర్తిని. సీతమ్మ వారిని నిందేస్తే రాముడు వాడిని తల తీసేయచ్చు. ఒక చక్రవర్తి, పెద్ద కష్టం కాదు, కానీ ఎందుకు చేయలేదు? వాడి పాపం వాడికి పండే రోజు వస్తుందన్న దీనితోటి రామచంద్రమూర్తి చేయనప్పుడు నేనెందుకు అని చెప్పేసి వాడిని వదిలేయాలి. పౌరుషమైన మాటలు అంటారు, రామచంద్రమూర్తిని గుర్తు చేసుకోండి. ఎందుకంటే భార్గవరాముడు రాముడికి ఎదురుపడినప్పుడు ఆ ఒక మాట అంటాడు, రామా నువ్వేదో శివధనుస్భంగం విరిచావంట, దాని గురించి గొప్పవాడివి, గొప్ప వీరుడు అనుకుంటున్నావా, ఈ ధనస్సును విరిచు అంటాడు. అంటే పౌరుషమైన మాట అంటే కూడా రామచంద్రమూర్తి ఏమి అనుకుంటా పరశురాముడితో ఒక మాట అంటాడు, భార్గవ నువ్వంటే నాకు ఎంతో గౌరవం, ఎందుకంటే తండ్రి మాట మీద నిలబడ్డావు కనుక. కానీ నన్న మాట అంటున్నావు కనుక నేను క్షత్రియుడిని కనుక నేను వెనక్కిపోను, ఇక్కడ ఇవ్వు ఆ విష్ణు ధనస్సు అని చెప్పి తీసుకుంటాడు.